వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ సుమలత. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మరింత బలం కావాలన్నా, మరింత అభివృద్ధి జరగాలన్నా రాష్ట్రంలో 17కు 17 ఎంపీ స్థానాలను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 23, 2023న రుణమాఫీ చేస్తానని సవాల్ చేసిన అప్పటి మంత్రి హరీష్ రావు రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హరీష్ రావు రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలన్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎప్పుడైనా గ్రామంలోకి వచ్చారా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు గతంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మార్క్ఫెడ్ చైర్మన్ గా చేసిన జగపతిరావు కుమారుణ్ణి పరిచయం చేశారు. అవినీతి ఆరోపణలతో బీజేపీ అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ని తొలగించారని అంటున్నారని ఆరోపించారు. రాజేందర్ రావు గారు మీ ముందు వచ్చి నిల్చొని 2 చేతులు జోడించి మీ ఆచరణను కోరుతామని, మహిళా సంఘాలను శక్తివంతం చేయాలి, ప్రతి మహిళను కూడా కోటీశ్వరాలు చేయాలి, అనేక రకాలుగా ఆర్థికంగా ఎదగాలని వాళ్ళందరూ కూడా వడ్డీ లేని రుణం వాళ్ళ ఖాతాలో జమ చేసింది ప్రభుత్వం. 23వ తారీఖు ఫిబ్రవరి 2023 నాడు హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చిండు. 4,000 కోట్ల మాఫీ చేస్తారని చేసినాడా? మాఫీ చేస్తాను. వీడియో రికార్డు ఉంది, పేపర్లో సాక్షి ఉన్నారు, మీరంతా ఉన్నారు. 23వ తారీఖు ఫిబ్రవరి 2023 హరీష్ రావు సవాల్ చేస్తుంది కదా. ఇవాళ నీ సవాలుకు సిద్ధంగా ఉన్నా. ఆగస్టు 15 చెప్పండి ధైర్యంగా ఊర్లలో. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, సమ్మక్క సారక్క సాక్షిగా, లక్ష్మీ నరసింహ సాక్షిగా, ఈ తెలంగాణ ప్రజల సాక్షిగా ఆగస్టు 15 నాడు తెలంగాణ రైతుల 2 లక్షల రూపాయల రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీష్ రావు. ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ మాట అమలు చేసి తీర్చాల. ఇంత దౌర్భాగ్యమేనండి. 60,000 కోట్లతో ఉన్నటువంటి అప్పును 7 లక్షల కోట్లకు చేసి గల్లా ఖాళీ చేసిన ఈ టీఆర్ఎస్ పార్టీ ఇలా మమ్మల్ని 4 రోజులకే పిల్లి షాపుని అర్థాలు పెడతా ఉంది. మీరు అధికారం ఎట్లుంటారు, మేము ఊళ్ళో కొడతాం, మీ సంగతి చూస్తాం. ఏం చూస్తారు? బీజేపీ వాళ్ళు ఏం చెప్పుకుంటారా, బీఆర్ఎస్ ఏం చెప్పుకుంటారా? అసలు అలా పార్లమెంట్ సభ్యులు ఇవ్వాలని నుంచిగా అలా పేర్లు తీసుకోలే. ఆ ఎంపీలతో పనిచేసినారు, ఎంపీగా పనిచేసిన రాజే అంబేద్కర్ సాక్షిగా కోయల మండలానికి మీరెన్నిసార్లు వచ్చినో, నేనెన్నిసార్లు వచ్చినా, నేనేం పనిచేసినా, మీరేం పనిచేసినో చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. ఇలా అసలు ప్రజలు కష్టాలు పడుతుంటే రాకుండా వినోద్ రావు వస్తే
దేవేంద్రరావు ఇంటికి వచ్చి వెళ్ళిపోతాడు. ఇంకో ఆయన వస్తే ఇంకో ఆయన వస్తే ఇంకొకరికి అసలు రానే రాడాయన. నేను అడుగుతా ఉన్నా ఎలా దేవుడు ఎక్కడుండాలి? దేవుడు గుండెల్లో గుళ్ళు ఉండాలి, మన గుండెల్లో దేవుడు ఉండాలి.